వాట్ ఇట్ రియల్లీ కాస్ట్ సిరీస్ లో ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్ BMW X1. ఇది చాలా మంది డ్రీమ్ కార్ అండ్ చాలా మంది BMW ఒక బ్రాండ్ అనేది వాళ్ళ గ్యారేజ్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. సో దీనికి యాక్చువల్గా కాస్ట్ ఎంత అవుతుంది అనేది చెక్ చేద్దాం అండ్ ఈఎంఐ లేకుండా కొనాలంటే ఎంత అవుతుంది అండ్ దీని రిలేటెడ్ ఇంకా రిమైనింగ్ అదర్ అడిషనల్ కాస్ట్ ఎలా ఉంటాయి, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ ఈ కార్ ఇప్పుడు కాకుండా ఒక 3-4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కొనాలి అంటే కనుక అసలు ఇప్పటి నుంచి ఎంత సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇవి కూడా డీటెయిల్ గా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో BMW X1 గురించి డీటెయిల్ గా ఈ రోజు తెలుసుకుందాం. BMW X1 కార్ అనేది మీరు కొనాలనుకుంటే మీ దగ్గర 65 lakhs నుంచి 70 lakhs మధ్యలో మనీ అనేది ఉండాలి. ఈవెన్ ఈఎంఐ మీదైనా మీరు కొనొచ్చు, బట్ దానికి ఒక 1 lakh దాకా మీరు ఈఎంఐ పే చేయగలిగే కెపాసిటీ ఉంటే దట్స్ ఫైన్. సో యాక్చువల్ గా BMW కార్స్ చూసుకుంటే కనుక 52 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ కారే 52 lakhs. ఓకే, లేదంటే యూ కాంట్ ఓన్ ఏ BMW. సో 52, దాని తర్వాత 56 lakhs BMW 2 సిరీస్ వస్తుంది. దాని తర్వాత X1, దీని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం, 65 lakhs అండ్ 3 సిరీస్ 75 lakhs అండ్ iX1, iX4 ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అప్ టు 3 crore రూపీస్ దాకా మీరు ఈ కార్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు BMW లో. ఓకే, సో 3,21 lakhs అనేది హై ఎండ్ మోడల్, దట్ మీన్ BMW XM అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ కార్ మీరు ఓన్ చేసుకోవాలంటే ప్రైస్ బ్రేకప్ మనం చూద్దాము. సో అప్రాక్సిమేట్ మీ దగ్గర ఎక్స్ షోరూమ్ మనం చూసుకుంటే కనుక 50 lakhs ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ చార్జెస్ ఇవన్నీ కలిపి 65 lakhs దాకా అప్రాక్సిమేట్ అవుతుంది. అండ్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ మనం చూసుకుంటే కనుక మీ దగ్గర ఒక 20 lakh రూపీస్ ఉంటే కనుక డౌన్ పేమెంట్ అనేది రిమైనింగ్ 43 lakhs కి మీరు లోన్ కి వెళ్ళొచ్చు, అప్రాక్సిమేట్ 44 lakhs కి. సో 7 year పీరియడ్ మీరు చూసుకుంటే కనుక 73,000 రూపాయలు మీరు ఈఎంఐ అనేది 7 years పాటు పే చేయాలి. అదే మీరు 5 years పాటు మనం చూసుకుంటే అప్రాక్సిమేట్ 93,000 మీరు ఈఎంఐ కి పే చేయాలి. సో ఆన్ అన్ యావరేజ్ మీరు ఒక 1 lakh రూపీస్ ఈఎంఐ పే చేయగలిగే కెపాసిటీలో ఉంటే ఈ కార్ అనేది మీరు ఓన్ చేసుకోవచ్చు. సో 1 lakh అంటే మనం చూసుకోవచ్చు అప్రాక్సిమేట్ 12 lakhs మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేటప్పటికి 44 lakhs అవుతుంది. ఓకే, ఈ కార్ అనేది మీరు స్ట్రెస్ ఫ్రీగా డ్రైవ్ చేయాలంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి? సో మీ దగ్గర ఒక 4 to 5 lakh పర్ మంత్ ఇన్కమ్ ఆర్ కంటిన్యూస్ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు మీరు ఈ కార్ లోన్ లో కొనొచ్చు. లేదు అంటే మీ దగ్గర హ్యూజ్ లంసమ్ ఉన్నా కొనుక్కోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ యూజువల్ ఇన్కమ్ రేంజ్ అనేది మీరు ఎలిజిబుల్ కాదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 4 to 5 lakh పర్ మంత్ ఇన్కమ్ ఉంటే మీకు అవుతుంది. నెక్స్ట్, ఈ కార్ కి జనరల్ గా లగ్జరీ కార్స్ కి ప్రతిదానికి కూడా హైయర్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అయినా లేదంటే దానికి యూజువల్ గా ప్రీమియం పెట్రోల్ మనం వాడతాము. అండ్ నెక్స్ట్, ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా గానీ నాది ఆడి దానికి ఎప్పుడు రిపేర్ వచ్చినా మినిమం ఒక 75,000 బిల్ రాకుండా ఆ షోరూమ్ నుంచి బయటికి రాదు. సేమ్ అప్లికేబుల్ టు BMW ఆల్సో. యూజువల్లీ 1 lakh to 2 lakh ఇయర్లీ మెయింటెనెన్స్ ఖర్చులు అనేవి ఉంటాయి. దానికి మీరు రెడీ అయితేనే ఈ కార్ ఓన్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. లేదు అంటే ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే పెట్రోల్ అయినా లేదు, ఈవెన్ చిన్న డెంట్ పడినా కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. చిన్న స్క్రాచ్ పడినా లేదంటే బ్రేక్స్ అయినా టైర్స్ అయినా ప్రతిదీ చిన్న రిపేర్ కి కూడా హ్యూజ్ చార్జెస్ అనేవి ఉంటాయి. సో యూ షుడ్ బి రెడీ ఫర్ ద మెయింటెనెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిప్రిషియేషన్ కూడా హైగా ఉంటుంది లగ్జరీ వెహికల్స్ కి. సో యూ షుడ్ బి ఓకే ఫర్ ఇట్. ఇవన్నీ లేదు నేను జస్ట్ మెయింటైన్ చేయాలని అనుకుంటే కనుక తక్కువ ప్రైస్ లో ఒక 20 lakhs లోపు ఒక మంచి కార్ చూసుకుని మీరు కొనుక్కోవచ్చు. లో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఈ కార్ ఓన్ చేసుకోవాలి ఒక 3 years తర్వాత 5 years తర్వాత అంటే కనుక మీరు 3 years తర్వాత ఓన్ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్ ఒక 1.3 lakhs దాకా మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ టైంకి సర్టెన్ అమౌంట్ అనేది మీరు రీచ్ అవ్వచ్చు. సో 7% అంటే మీరు రికరింగ్ డిపాజిట్ లో పెట్టుకోవాలి. 15% అంటే మ్యూచువల్ ఫండ్స్ లో SIP మోడ్ లో మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్, మీరు ఒక 5 years తర్వాత కొనాలి అంటే అప్రాక్సిమేట్ ఒక 88,000 or 72,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో 7% అంటే రికరింగ్ డిపాజిట్ లో 88,000 చేయాలన్నట్టు. 15% అంటే 72,000 పర్ మంత్ మీరు SIP చేయాలి. సో యాక్చువల్ గా 3 years కి SIP అనేది యూజువల్లీ డోంట్ రికమెండ్. 5 years కి అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో అదే మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఒక 5 year పీరియడ్ కి యూజువల్ గా 15% రిటర్న్ దగ్గర మీరు పెట్టే అమౌంట్ డబుల్ అవుతుంది. సో మీరు ఒక 30 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే కనుక విత్ ఇన్ 5 years అది 60 lakhs అవడానికి స్కోప్ ఉంది. మేబీ అప్పుడు 4-5 lakhs or 10 lakhs కొంచెం అటు ఇటు అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొనపోవడం అనేది మీరు మొత్తం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి. నెక్స్ట్, నా ఒపీనియన్ ఏంటంటే కొనాలా వద్దా అని అడిగితే ఐ ఆల్వేస్ టెల్ ద పీపుల్ టార్గెట్ బిగ్, ఎయిమ్ ఫర్ ద బిగ్ థింగ్స్. BMW, Audi or Benz కైండ్ ఆఫ్ కార్స్, లగ్జరీ కార్స్ కొనడానికి ఏం చేయండి. బట్ దాని గురించి ఇప్పటి నుంచి డిసిప్లిన్ గా వర్క్ చేయండి. సో వర్క్ లో పెట్టాలి అండ్ సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ రిలేటెడ్ కూడా సేమ్ డిసిప్లిన్ తో ఉండాలి.
ఉండాలి. ఈ రెండిట్లతో మీరు అచీవ్ అవ్వాలని అనుకుంటే కనుక డెఫినెట్లీ విత్ ఇన్ 5 years యూ షుడ్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్ అండ్ యూ కెన్ బై ద కార్ బై దట్ టైమ్. ఓకే, ఎయిమ్ ఫర్ బిగ్ అండ్ ట్రై టు డూ హార్డ్ వర్క్ ఫర్ దట్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ నేను ఇప్పుడు వరకు చెప్పిందంతా అర్థమైందని అనుకుంటున్నా. సో BMW కి టోటల్ కదా ఇది. సో నెక్స్ట్ ఏ కార్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నేను ఆ కార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో రిలేటెడ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చెప్పండి. ఎవరైనా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారా లేదా అనేది కూడా నాకు మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు ఈ కార్స్ రిలేటెడ్, కాస్ట్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రివ్యూ రిలేటెడ్ ఎవరు చెప్తున్నట్టు నాకు వినిపించలేదు. సో నాకు ఆ రిలేటెడ్ మీకు ఎవరైనా దొరికినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ కార్ రివ్యూ.